హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మరో వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఈ మధ్య కొంతమంది తయారయ్యారండి. ఏంటంటే కొద్దిగా మనం కానీ బాగున్నాము, వీళ్ళు అప్పు లేకుండా బ్రతుకుతున్నారు అని తెలిసిందంటే చాలు వెంటనే ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎలాగోలా రోడ్డు మీదకి తెచ్చేయాలనే ఉద్దేశంతో అసలు చెప్పుడు మాటలు చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, అక్క మీద చెల్లికి, చెల్లి మీద అక్కకి, భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి ఏదో ఒకటి చెప్పడం, వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, మళ్ళీ ఏమీ తెలియనట్టు అవునా అలాగా అలా జరిగిందా అని అడగడం. అసలు ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదండి. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. వీళ్ళు బాగున్నారంటే వాళ్ళ ప్రశాంతతని ఎలా నాశనం చేయాలన్నట్టే తయారయ్యారండి జనాలు. కొంతమంది అయితే మనతో బాగుంటూనే మన వెనక దెబ్బేస్తున్నారు. అది మనం ఒకసారి చూడాలి, రెండోసారి చూడాలి, మూడోసారి కూడా అలాగే చేస్తున్నారంటే అది వాళ్ళ తప్పు కాదండి, మన తప్పు. వాళ్ళకి మనం ఆ చనువు ఇవ్వడం, వాళ్ళని అంతవరకు తెచ్చిపెట్టడం అనేది మన తప్పే. కాబట్టి ఒకసారి రెండుసార్లు చూసి మూడోసారి కూడా అలాగే ఉన్నారంటే వాళ్ళు ఇంకా అలాగే ఉంటారు, వారు మారరని అర్థం. అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. అలా ముందే చెప్పేసే, అలాంటి వాళ్ళతో ఫోన్లు మాట్లాడడం కానీ వాళ్ళు చేసినా అసలు మనం చెయ్యక్కర్లేదు. అలాంటి వాళ్ళని ఇంటికి పిలవడం కానీ వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడం కానీ అలాంటివంతా మానుకోవాలండి. అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది. కొంతమందికి అయితే అలా చేసినా కూడా బుద్ధి రాదు. అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేం. అలాంటి వాళ్ళని ఇక భగవంతుడే చూసుకోవాలనుకొని ఇక పక్కకు వచ్చేయడం అంతేనండి. ఎవరైనా కానీ మన మీద ఒక్కసారి చెప్తారు, దాన్ని మనం ఖండించనక్కర్లేదు. వీళ్ళు ఇలా అని అనుకుని మనమే దూరం జరగడం మంచిదండి. వాళ్ళతోటే ఉంటూ వాళ్ళు ఇవాళ పక్కన వాళ్ళ గురించి మనకి చెప్పినప్పుడు మన గురించి ఖచ్చితంగా పక్కన వాళ్ళకి చెప్తారు. మన ఫ్యామిలీలో అయినా కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఒక్కరు ఉంటే చాలండి, ఆ ఫ్యామిలీ మొత్తం అక్కడితోటి ఇక అంతే అలా అయిపోతుంది. సో అలాంటి వాళ్ళు తగిలినప్పుడు అలాంటి వాళ్ళకి ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. సో మీ మీ ఫ్యామిలీస్లో కూడా ఎవరో ఒకరు మీకు తగిలే ఉంటారు ఇలాంటి వాళ్ళు. అలా ఉన్న వాళ్ళకి మనమే పక్కకి రావడం అనేది చాలా మంచి పద్ధతి అనేది నాకు అనిపించింది. సో నాకు అనిపించింది మీతో షేర్ చేస్తున్నాను. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.